దాదాపు ఏడాది తర్వాత కేసీఆర్ మళ్లీ జనంలోకి వస్తున్నారు. ఇవాళ జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభకి భారీ ఏర్పాట్లు చేస్తుంది బీఆర్ఎస్. ఇలాంటి టైంలో కీలక నేతలంతా మీటింగ్ లో ఉండాలి. కానీ హరీష్ రావు ఉన్నట్టుండి ఢిల్లీ బాటపడ్డారు. ఎందుకు, ఏమైంది? హుటాహుటిన ఢిల్లీకి వెళ్లారు హరీష్ రావు. జగిత్యాల సభ టైంలో హరీష్ టూర్ ఇప్పుడు ఆసక్తి కల్పిస్తోంది. కాళేశ్వరంపై ఎల్లుండి హైకోర్టు తీర్పు నేపథ్యంలోనే లాయర్లతో భేటీ కోసం ఈ పర్యటనకు వెళ్లారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. హరీష్ రావుతో పాటుగా ఢిల్లీకి వెళ్లారు వినోద్ రావు కూడా. తీర్పు వ్యతిరేకంగా వస్తే సుప్రీంకోర్టులో పిటిషన్ వేసే ఆలోచనలో ఉన్నారు. అడ్వకేట్లతో చర్చించేందుకే ఢిల్లీ టూర్ అని చెప్తున్నాయి పార్టీ వర్గాలు. కాళేశ్వరంపై ప్రభుత్వం నియమించిన కమిషన్ చట్టబద్ధతని కూడా బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. విచారణ సమగ్రంగా జరగలేదని కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. కేసీఆర్, హరీష్ ఈ కమిషన్ రిపోర్ట్ పై ఇప్పటికే హైకోర్టుకు వెళ్లారు. దీనిపై ఎల్లుండి తీర్పు రాబోతోంది. ఇదే సమయంలో హరీష్ ఢిల్లీ వెళ్లడం ఆసక్తికరంగా మారింది. ఇవాళ జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభకు ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేస్తుంది బీఆర్ఎస్. ఇలాంటి టైంలో కీలక నేతలంతా మీటింగ్ లో ఉండాలి కదా. కానీ హరీష్ రావు మాత్రం ఉన్నట్టుండి ఢిల్లీ బాటపట్టారు. జగిత్యాల సభ టైంలో హరీష్ ఢిల్లీ టూర్ ఇప్పుడు ఆసక్తి కల్పిస్తోంది. కాళేశ్వరంపై ఎల్లుండి హైకోర్టు తీర్పు నేపథ్యంలోనే లాయర్లతో భేటీ కోసమే ఈ పర్యటన పార్టీ వర్గాలు చెప్తున్నాయి. హరీష్ రావుతో పాటు వినోద్ రావు కూడా ఢిల్లీకి వెళ్లారు. ఒకవేళ తీర్పు వ్యతిరేకంగా వస్తే సుప్రీంకోర్టులో పిటిషన్ వేసే ఆలోచనలో బీఆర్ఎస్ ఉంది. అడ్వకేట్లతో చర్చించడానికి ఈ ఢిల్లీ టూర్ అని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కాళేశ్వరంపై ప్రభుత్వం నియమించిన కమిషన్ చట్టబద్ధతని కూడా బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. విచారణ సమగ్రంగా జరగలేదని కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. కేసీఆర్, హరీష్ ఈ కమిషన్ రిపోర్ట్ పై ఇప్పటికే హైకోర్టుకు వెళ్లారు. దానిపై ఎల్లుండి తీర్పు రాబోతోంది. ఇదే సమయంలో హరీష్ ఢిల్లీకి వెళ్లడం ఆసక్తికరంగా మారింది. ఒకవైపు ప్రజా ఆశీర్వాద సభకి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. చాలా కాలం తర్వాత, దాదాపు ఏడాది తర్వాత కేసీఆర్ మళ్ళీ జనంలోకి వస్తున్నారు. ఒక బహిరంగ సభలో ప్రసంగించబోతున్నారు. అలాంటి టైంలో హరీష్ రావు ఉన్నట్టుండి ఢిల్లీకి వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. మా ప్రతినిధి రాకేష్ ప్రస్తుతం మనకి మరింత సమాచారం అందించేందుకు అందుబాటులో ఉన్నారు. రాకేష్, పార్టీ వర్గాలు చెప్తున్నట్లు ఇది ఈ కాళేశ్వరానికి సంబంధించి ఆ తీర్పు ఒకవేళ వ్యతిరేకంగా వస్తే ఏం చేయాలి అన్న దానిపై లాయర్లతో మాట్లాడటానికేనా, లేకపోతే ఇంకేమైనా ఇతర కారణాలు కూడా ఉన్నాయా? ఖచ్చితంగా ఒకవేళ హైకోర్టులో కనుక ఎల్లుండి తీర్పు ఉంది, అది వ్యతిరేకంగా వస్తే విచారణ ముందుకెళ్తుంది. నోటీసులు వస్తాయి, లేకపోతే పోలీస్ ఇన్వెస్టిగేషన్. ప్రభుత్వం ఏ రకమైన చర్య తీసుకుంటూ తెలియదు. దాన్ని అడ్డుకోవడానికి అసలు మొదటగా బీఆర్ఎస్ చెప్తుంది ఖచ్చితంగా ఈ విచారణే తప్పు, ఈ విచారణ వేయడమే చట్టబద్ధత లేదు, విచారణకే చట్టబద్ధత లేదు. అప్పుడు ఉన్నటువంటి కమిషన్ కానీ దానికి ఉన్నటువంటి హద్దులు కానీ దానికి ఉన్నటువంటి పరిమితులు దాటి విచారణ చేశారు. దాంతో పాటు కొన్ని సెక్షన్స్, కొన్ని రూల్స్ ప్రకారం చేయాల్సినటువంటి ఎదురెదురుగా కూర్చోబెట్టి వాదనలు వినేటువంటి అవకాశాన్ని ఇవ్వలేదు. ఎవరైతే కంప్లైంట్స్ ఉన్నారో ఆ కంప్లైంట్స్ తో మాట్లాడేటువంటి అవకాశం కూడా ఇవ్వలేదు. ఇదంతా కమిషన్ రూపొందించేటువంటి సెక్షన్లకు వ్యతిరేకంగా పనిచేసింది. కాబట్టి ఇది చెల్లదు అంటూ బీఆర్ఎస్ హైకోర్టుకు వెళ్ళింది. హైకోర్టులో తీర్పు రిజర్వ్ లో ఉంది. ఎల్లుండి ఒకవేళ ఇది చెల్లదు అంటూ వస్తే కనుక బీఆర్ఎస్ కి ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఈ విచారణ కొనసాగుతుంది, ఈ నివేదిక చెల్లుతుంది అని కోర్టు తీర్పునిస్తే మాత్రం బీఆర్ఎస్ కొన్ని ఇబ్బందులు ఉంటాయి. హరీష్ రావు ఉన్నారు ఈ కేసులో, అందరూ దీంట్లో ఆఫీసర్స్ గా నివేదికలో చూపించారు. కాబట్టి వాళ్ళందరూ నోటీసులు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం తదుపరి చర్యలు ఏం తీసుకున్నా వీళ్ళందరిపైన కూడా చర్యలు ఉంటాయి. కాబట్టి సుప్రీంకోర్టులో అగెన్స్ట్ గా కనుక హైకోర్టులో జడ్జిమెంట్ వస్తాయి, ఈ నివేదిక చెల్లుతుంది, కమిషన్ విచారణ కొనసాగుతుంది, కమిషన్ సక్రమమే, ప్రభుత్వ నిర్ణయం సక్రమమే అంటూ ఏదైనా తీర్పు వస్తే కనుక ఇమీడియట్ గా సుప్రీంకోర్టులో అప్పీల్ చేయడానికి, గతంలో కొన్ని కమిషన్లపై సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. ఈ కమిషన్లు వేయడం తప్పు, ఈ కమిషన్లు చెల్లుబాటు కావు, రాష్ట్రాల్లో వేసినటువంటి కమిషన్లపై సుప్రీంకోర్టు గతంలో కొన్ని జడ్జిమెంట్స్ ఇచ్చింది. వాటి ఆధారంగా అలాంటి రూల్స్ కానీ అలాంటి నిబంధనలు కానీ ఈ కమిషన్ లో కూడా పాటించలేదు అంటూ
సుప్రీంకోర్టులో పిటిషన్ వేసేటువంటి అవకాశం ఉంటుంది. అందుకోసం ఎల్లుండి ఒకవేళ వ్యతిరేకంగా వస్తే ఇమీడియట్ గా సుప్రీంకోర్టులో ఢిల్లీలో పిటిషన్ వేయాలి. కాబట్టి అడ్వకేట్లతో మాట్లాడడానికి, ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలని అడ్వకేట్లకు చెప్పడానికి అక్కడటువంటి ప్రముఖ లాయర్లతో భేటీ అయ్యారు హరీష్ రావు, అదేవిధంగా Right. మాజీ మంత్రి వినోద్ కూడా. రైట్ రాకేష్, థ్యాంక్ యూ.